రీసెంట్గా సౌత్ డకోటా యొక్క ఆకాశం పైన ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అండ్ అది ఇంటర్నెట్లో చాలా బాగా స్ప్రెడ్ అయింది కూడా. కొంతమంది దాని గురించి చూసే ఉంటారు, కొంతమందికి దాని గురించి తెలియకపోవచ్చు. అసలు ఏం జరిగిందంటే జూలై 2022 సంవత్సరంలో సౌత్ డకోటా యొక్క ఆకాశం అంతా కూడా పూర్తిగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అయితే అది మనుషుల కారణంగా అలా జరిగిందా లేదంటే నేచర్ కారణంగానే అలా జరిగిందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు డేటు జూలై 5, 2022. ఆ రోజు ట్యూస్డే. అప్పుడే ఒక హెవీ స్టార్మ్ సౌత్ డకోటాని తాకింది అండ్ అలా తాకిన తర్వాత చాలా మంది లోకల్స్ ఒక విషయాన్ని గమనించారు. ఆకాశం కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మారిపోయింది అండ్ అక్కడి లోకల్స్ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అటువంటి సంఘటన అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అలాగా ఆకాశాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో సీన్ లాగా లేదంటే హారర్ మూవీలో సీన్ లాగా వాళ్ళకి ఆకాశం కనబడింది. సో ఇమీడియట్గా సౌత్ డకోటాకి చెందిన ప్రజలందరూ కూడా దాన్ని ఫోటోలు తీసి ఇంటర్నెట్లో బాగా స్ప్రెడ్ చేశారు. కొంతమంది ఏమో ఇది అందంగా ఉందన్నారు, కొంతమంది ఏమో ఇది చాలా భయంకరంగా ఉందన్నారు. అండ్ మొత్తంగా 3 సిటీస్ యొక్క పైభాగంలో ఇది కనబడింది. సిక్స్ వాల్స్ యొక్క పైభాగంలో, అలాగే ఇంకొక 2 సిటీల యొక్క పైభాగంలో ఆకాశం ఇలాగా గ్రీన్ కలర్లోకి మారిపోయితే కనబడింది. అయితే చూడడానికి ఇది ఏదో ఒక సూపర్ న్యాచురల్ సీన్, ఇన్ఫాక్ట్ ఇలా జరగడం మనకి ఏదో పెద్ద రహస్యమే ఉంది అని అనిపించినప్పటికీ కూడా ఇది అంత భయంకరమైన ఫెనోమెనా ఏమీ కాదు. జస్ట్ ఏంటంటే లైట్ మరియు అట్మాస్ఫియర్ యొక్క ఆర్ట్ అంతే. దాని కారణంగా ఇది ఇలా ఫామ్ అయింది. అండ్ ఇలాంటివి చాలా రేర్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఫామ్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక బ్యాడ్ వెదర్ అప్రోచ్ అవ్వబోతోంది ఆ ప్రాంతాన్ని అని అర్థం అనమాట. అండ్ సౌత్ డకోటాలో కూడా అదే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అందరూ దీన్ని చూసి దీని యొక్క ఫోటోని షేర్ చేయడానికి ముందే ఒక పెద్ద థండర్ స్టార్మ్ సియోక్స్ ఫాల్స్ నగరాన్ని అయితే తాకి ఆ నగరాన్ని కకావికలం చేసిందనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని యుఎస్ వెదర్ సర్వీస్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆ హరికేన్ అనేది చాలా టెర్రబుల్గానే వచ్చింది. గంటకు సుమారుగా 100 మైళ్ళ వేగంతో గాలులు అయితే వీచాయి. అండ్ బ్యూఫోర్డ్ స్కేల్ ప్రకారం అయితే అది చాలా అంటే చాలా ఫాస్ట్గా డిస్ట్రక్టివ్గా కూడా వచ్చింది. ఈ స్కేల్లో కేవలం 12 నెంబర్స్ మాత్రమే ఉంటాయి అండ్ మ్యాక్సిమం విండ్ స్ట్రెంత్ 73 మైల్స్ దగ్గర స్టార్ట్ అవుతూ ఉంటుంది 12th పాయింట్కి. సో ఇది కూడా 12th పాయింట్ దగ్గరే వచ్చింది. సో డేంజరస్సే. అయితే దీని గురించి ఎందుకని న్యూస్లో ఎక్కువ రాలేదు అంటే అక్కడి ప్రజలందరికీ కూడా ఇటువంటి స్టార్మ్స్ అనేవి చాలా కామన్. వాళ్ళకందరికీ కూడా ఆ ప్రాంతంలో స్టార్మ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనే విషయం బాగా తెలుసు. నార్మల్గానే వాళ్ళకి థండర్ స్టార్మ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వార్మ్ మంత్స్లో ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ థండర్ స్టార్మ్స్లో 10లో 9 అంత డేంజర్గా ఏముండవు. ఒకటి మాత్రమే చాలా సీరియస్గా డేంజరస్గా ఉంటుంది. అది టోర్నడోగా కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది డెరేకో స్టార్మ్. ఈ డెరేకో స్టార్మ్స్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్. వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎన్నో రకాల డిబేట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవి వచ్చినట్టయితే ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద కూడా ముందుగానే జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి స్టార్మ్స్లో ఏంటంటే చాలా సివియర్ థండర్ స్టార్మ్స్ అన్నీ ఒక గ్రూప్గా కలిసి సిటీస్ మీద పడుతూ ఉంటాయి అండ్ వాటితో పాటుగా రెయిన్ కూడా పడుతూ ఉంటుంది. ఇవి రెండు కలిపి వచ్చినప్పుడు డెరేకో స్టార్మ్ అనేది వస్తుంది. ఈ డెరేకో స్టార్మ్ కూడా ఆల్మోస్ట్ టోర్నడో అంత భయంకరమైనది, స్ట్రాంగ్ అనే చెబుతూ ఉంటారు. కాకపోతే స్టిల్ టోర్నడోకి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. టోర్నడో అనేది ఒక వార్టెక్స్, ఒక రొటేటింగ్ కాలమ్ ఆఫ్ ఎయిర్. అది సాధారణంగా ఒక 500 అడుగుల డయామీటర్ని కలిగి ఉంటుంది అండ్ దాని యొక్క విడ్త్ కూడా 2.5 మైళ్ళ వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినవన్నీ కూడా గాల్లో తిరుగుతూ నాశనం అయిపోతూ ఉంటాయి. అది మనకు అందరికీ కూడా తెలిసిందే. చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తూ ఉంటుంది కదా విండ్ని ఆ టైంలో. అండ్ దాని యొక్క సెంటర్ మనకు అసలు ఏమాత్రం కనబడదు. కానీ డెరేకో స్టార్మ్ అలా కాదు. ఇది ఒక స్ట్రాంగ్ థండర్ స్టార్మ్ లేదంటే స్ట్రాంగ్ థండర్ స్టార్మ్స్ యొక్క కలయిక. అండ్ అవన్నీ కూడా స్ట్రైట్ లైన్ విండ్స్తో పాటుగా వస్తూ ఉంటాయి. అవి ఒక చోట తిరుగుతూ ఉండవు, అవి కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి. అంటే ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుంటాయి, ఆ పాయింట్ వరకు కంటిన్యూస్గా వెళుతూ ఉంటాయి. లైక్ ఒక మోటివేటెడ్ మారథాన్ రన్నర్ లాగా ఒక డెస్టినేషన్ పెట్టుకుని అక్కడ వరకు వెళ్తాయి. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆగిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం ఒక ఆర్డినరీ టోర్నడోతో కంపేర్ చేసినట్టయితే నార్మల్గా విండ్ స్పీడ్స్లో 6 లెవెల్స్ ఉంటాయి. 40 మైల్స్ పర్ అవర్ నుంచి 380 మైల్స్ పర్ అవర్ వరకు ఉంటుంది. డెరేకో స్టార్మ్ అనేది సాధారణంగా స్మాల్ స్టేజ్లోనే ఉంటుంది. దాని యొక్క స్పీడ్ 73 మైల్స్ పర్ అవర్ నుంచి 113 మైల్స్ పర్ అవర్కి మధ్యలో ఉంటుంది. అండ్ వాటితో పాటుగా థండర్ స్టార్మ్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రెయిన్ కూడా ఉంటుంది. బట్ చెప్తున్నాను కదా, రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒక స్టార్మ్ డెరేకో స్టార్మ్ అవ్వాలి అంటే దాని యొక్క డ్యామేజ్ ట్రైల్ 240 మైల్స్ పర్ అవర్ని దాటాల్సి ఉంటుంది అండ్ విండ్ స్పీడ్ కనీసం 58 మైళ్ళని దాటాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది డెరేకో స్టార్మ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ డెరేకో స్టార్మ్ ఎప్పుడు వస్తుందో ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఈవెన్ క్లియర్గా ఉన్న ఆకాశపు రోజున కూడా ఇది ఫామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మెట్రాలజిస్టులు ఇది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతూ ఉంటారు. సడన్గా విండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చాలా ఎక్స్ప్లోజివ్గానే ఉంటుంది.
కానీ నేషనల్ వెదర్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే ప్రజలకు దీని గురించి తెలియజేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అంటే అట్లీస్ట్ రెసిడెంట్స్ దాని గురించి ప్రిపేర్ అయ్యి దాక్కోవడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా, అందుకే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందైనా సరే చెప్పడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సౌత్ డకోటా విషయంలో కూడా అదే జరిగింది. ఆ సౌత్ డకోటా మీద, మిన్నసోటా మీద, అలాగే లోవా మీద ఈ స్టార్మ్ అయితే అటాక్ చేసింది. అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాయి. సుమారుగా 30,000 మంది ప్రజలు ఎలక్ట్రిసిటీ లేకుండా కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. బట్ ప్రజల యొక్క ప్రాణాలకైతే ఏమీ కాలేదు. కానీ ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు, ఎందుకంటే ఇటువంటి స్టార్మ్స్ వాళ్ళకి చాలా కామన్. డెరెకో స్టార్మ్ కూడా వాళ్ళకి అలవాటే. కానీ గ్రీన్ స్కై మాత్రం వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కూడా చూడని ఒక అన్యూజువల్ యాక్టివిటీ. అందుకని లోకల్ ప్రజలందరూ కూడా దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు అలా జరిగింది, అదేమైనా బ్యాడ్ సైనా లేదంటే నార్మల్ వెదర్ ఫెనోమెనానా అనే ఒక విషయం మీద చాలా మంది చాలా రకాలుగా ఆలోచించారు. ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తలు కూడా దీనికి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతానికి కేవలం అజంప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే అవే చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. దాని కారణంగా చాలా మంది వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రీన్ స్కై అనేది చాలా రేర్ ఫెనోమెనాన్. శాస్త్రవేత్తలు అందరూ చెబుతుంది ఏంటి అంటే, ఒక పవర్ఫుల్ స్టార్మ్ వచ్చిన తర్వాత, అది కూడా సన్ రైజ్కి ముందు లేదా సన్సెట్కి ముందు వచ్చిన తర్వాత ఇలా ఆకాశం గ్రీన్ కలర్లోకి మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్బీసీ మెట్రాలజిస్ట్ అయిన బిల్ క్యారెన్స్ అనే ఒక పర్సన్ ఏమని చెబుతున్నాడంటే, ఇటువంటి సిమిలర్ ఈవెంటే అతనికి అంతకు ముందు కూడా ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పాడు. అయితే అప్పుడు అతనికి తుఫాన్ రాలేదు, కానీ వడగళ్ల వాన వచ్చింది. ఆ వడగళ్ల వాన తర్వాత ఈ గ్రీన్ స్కై కనబడింది. గ్రీన్ స్కై వచ్చిన తర్వాత మళ్ళీ ఒక భారీ స్టార్మ్ అయితే వచ్చింది. సో అతను ఏమంటున్నాడంటే, ఏదైనా ఒక భారీ స్టార్మ్ వచ్చిన తర్వాత మాత్రమే కాదు, రావడానికి ముందు కూడా ఇది మనకు కనబడే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కై ఎందుకని బ్లూ కలర్లో కానీ లేదంటే వేరే షేడ్లో కానీ కనబడుతుందనే విషయాన్ని తెలుసుకుంటే మనకి ఇది ఒక క్లారిటీ వస్తుంది. సూర్యుడు బేసిక్గా చాలా రకాల కలర్ రేస్ని తనలో క్యారీ చేస్తూ ఉంటాడు. సూర్యుడిలో అన్ని రకాల కలర్ స్పెక్ట్రమ్ రేసు ఉంటాయి. సూర్యుడు మనకి వైట్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఈ కలర్స్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా సూర్యుడిలో అన్ని రకాల కలర్స్ ఉంటాయి. అవన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే వాటిలో కొన్నింటిని మాత్రమే చూడగలం, ఎందుకంటే ఒక్కొక్క కలర్ వేవ్ కి కూడా ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ రేస్ ని కనుక తీసుకుంటే అవి మిగతా వాటికంటే చాలా షార్ట్ గా ఉంటాయి. అవి మిగతా వాటి నుంచి చాలా ఈజీగా జంప్ అయిపోతూ ఉంటాయి. కానీ రెడ్ వేవ్స్ విషయానికి వచ్చినట్టయితే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అవి మనల్ని చేరుకోవడానికి టైం పడుతుంది. సో అందుకనే ఒక రెగ్యులర్ క్లియర్ డే టైంలో మనకి స్కై ఎక్కువగా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మిగతా కలర్స్ అంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ వీటి యొక్క వేవ్స్ చాలా లాంగ్గా ఉండి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. అందువలనే అవి అసలు మనకు కనబడవు, అవి వెనకే ఆగిపోతూ ఉంటాయి. కానీ సూర్యుడు సన్ రైజ్ లేదా సన్సెట్ అవుతున్న టైంలో హారిజన్ యొక్క కింద భాగానికి వస్తూ ఉంటాడు కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఆ వేవ్స్ కొంచెం బెటర్గా ముందుకు వస్తూ ఉంటాయి. అందుకని ఆ టైంలో మీరు గమనించినట్టయితే ఆకాశం కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి అవే కనబడుతూ ఉంటాయి, కానీ నిజానికి వాటి వెనకాతల బ్లూ మరియు గ్రీన్ కలర్ వేవ్స్ అలాగే ఉంటాయి. అవి ఏమాత్రం ఆగిపోవు. కాకపోతే అవి మనకు కనబడాలి అంటే అవి దేని మీదైనా పడి బౌన్స్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మన దగ్గరికి చాలా ఫాస్ట్గా చేరుకుంటాయి అండ్ రెడ్ రేస్ కంటే చాలా స్ట్రాంగ్గా మారుతూ ఉంటాయి. అయితే ఇలా జరగాలి అంటే ఇక్కడ వాటర్ యొక్క హెల్ప్ చాలా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. బేసిక్గా క్లౌడ్స్ అన్నీ కూడా వాటర్తోనే తయారవుతాయనే విషయం మనకు తెలిసిందే కదా. అయితే ఆ క్లౌడ్స్ చాలా పెద్దగా ఉన్నప్పుడు, వాటిలో వాటర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మెయిన్గా స్టార్మ్స్ వచ్చే ముందు ఏవైతే మేఘాలు ఉంటాయో వాటిలో వాటర్ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది కదా, అటువంటి వాటి మీద ఈ బ్లూ కలర్ మరియు గ్రీన్ కలర్ రేస్ కనుక పడినట్టయితే అవి చాలా ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందువలనే మీరు గమనించినట్టయితే నార్మల్ టైంలో కంపేర్ చేసినట్టయితే మేఘాలు వేసేసి వర్షం పడుతున్న టైంలో సముద్రాలు మనకి ఇంకా బ్లూ కలర్లో కనబడుతూ ఉంటాయి. రివర్స్, లేక్స్ కూడా బ్లూయిష్ గ్రీన్ కలర్లో కనబడుతూ ఉంటాయి. కానీ రియాలిటీ అయితే మాత్రం అవి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. కాకపోతే వాటిలో ఉన్న ఆల్గే కూడా కొన్నిసార్లు మ్యాటర్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటి కారణంగానే ఆకాశం గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సూర్యుడు హారిజన్ లెవెల్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టార్మ్ క్లౌడ్స్ ఆ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. అలాగనే అవి ఆకాశం మొత్తాన్ని కూడా కవర్ చేసేయకూడదు, కొంత గ్యాప్ని అయితే ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు సూర్యుడు యొక్క కిరణాలు వాటి మీద పడినప్పుడు బ్లూ కలర్ రేస్ మనకి ఎలాగ కనబడవు. సో లోపల ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ మీద మిగతావి పడి అక్కడ ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ మరియు హెయిలు రెండు కూడా మిక్స్ అయిపోయి అక్కడ లైటింగ్ని గ్రీన్ కలర్లోకి మార్చి బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలాగా గ్రీన్ కలర్ లైట్ ఆకాశం మొత్తంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ కారణం చేతే ఆకాశం గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆకాశం గ్రీన్ కలర్లో కనిపించినంత మాత్రాన మనం దాని గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. అంటే అది వచ్చిన ప్రతిసారి కూడా ఒక 90-95% వరకు స్టార్మ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ప్రతిసారి వస్తాయన్న గ్యారంటీ అయితే లేదు. అండ్ ఇవి కేవలం ఈవినింగ్ టైమ్స్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అటువంటి కండిషన్స్ అన్ని మ్యాచ్ అయ్యేది ఈవినింగ్ టైంలోనే. బట్ డే టైంలో వస్తే మాత్రం అది చాలా అంటే చాలా అరుదైన సంఘటన అనే చెప్పాలి. ఇదే రేర్ అంటే ఆ డే టైంలో వచ్చేది ఇంకా రేర్గా మారుతుంది.
బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. బట్ ప్రతిసారి కూడా స్టార్మ్స్ వస్తాయన్న రూల్ అయితే ఏమీ లేదు. హెవీ రెయిన్ రావచ్చు, లేదంటే జస్ట్ ఒక వడగళ్ళ వాన రావచ్చు, ఇలాంటివి ఏమన్నా వచ్చినా కూడా మనం పెద్దగా కంగారు పడాల్సిన పని అయితే లేదు కదా. స్టార్మ్స్ వస్తేనే మనం భారీగా కంగారు పడాలి. బట్ ఏదేమైనా కూడా మనం మన కారు, మన వెహికల్స్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా దాచుకుంటే బెటర్. ఎందుకంటే వడగళ్ళ వాన పడిందంటే వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి, మనకి దెబ్బలు తగులుతాయి. అండ్ భారీ వర్షాలు పడినట్టయితే మనం అక్కడ చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ఇటువంటి గ్రీన్ కలర్ కనబడిందంటే ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఏదైనా షెల్టర్ను వెతుక్కొని జాగ్రత్తగా ఉంటే బెటర్. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్.